ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అమెరికా వెళ్తోంది. వియత్నాం నాయకులు అమెరికా వెళ్తున్నారు. వరుసగా ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించినటువంటి నాయకులు అమెరికా బాట పడుతున్నారు. ఎందుకు అంటే అమెరికాకు కూడా వీళ్ళందరి మీద ఆంక్ష పెట్టేసి కూర్చోవాలని లేదు. మాట వినలేదు కాబట్టి ఆంక్షలు పెడితే వాళ్ళు వాస్తవంగా అమెరికా ఈ ఆంక్షల వెనకాలంటే ఆంక్షలు కాదు అది పెట్టింది, సుంకాలు విధించింది. ఎందుకని? వాళ్ళ దేశంలో అమ్ముకుంటూ వాళ్ళ దేశపు వస్తువుల మీదనే భారీ పన్నులు వేస్తున్నారు. వాళ్ళ దేశంలో మాత్రం పన్ను అతి తక్కువగా కడుతున్నారు. దానివల్ల ఏమైపోయింది, అమెరికన్ కంపెనీలన్నీ మానేసి చీఫ్ లేబర్ దొరుకుతారు కదా అని చైనా, వియత్నాం, భారత్ లాంటి చోట్లకు వచ్చి తమ వస్తువులు ఉత్పత్తి చేసుకున్నాయి. అలాగే తైవాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇట్లాగా చివరికి అమెరికన్ పెట్టుబడిదారులు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉత్పత్తి చేసుకున్నారు. అమెరికాలో భారీ పరిశ్రమలు తప్పించి లేవు. ఆయుధాల తయారీ పరిశ్రమలు, కార్ల తయారీ పరిశ్రమలు, లేకపోతే కనుక భారీ వస్తువులకు సంబంధించినటువంటి పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయి. ఏదైతే రక్షణ రంగానికి సంబంధించినవి, మిగతావన్నీ కూడా ఇతర దేశాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ అక్కడ ఉన్న వ్యవసాయం కూడా చైనా వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. అలాంటి సిచ్యుయేషన్లోనే ముందు ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఉన్నటువంటి కంపెనీల్లో 3 వంతులు అమెరికా నుంచి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అమెరికాలో ఎందుకు వెళ్ళిపోయారు అక్కడి నుంచి అంటే, ఒకటి, ఒక వస్తువుకు అక్కడ కూలీలకు ఇచ్చే డబ్బులు, అక్కడ వర్కర్స్కి ఇచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బట్టల తయారీకి సంబంధించినటువంటి కంపెనీ ఉందనుకుంటే అక్కడ ఉన్నటువంటి జీతాల ప్రకారం ఇస్తే ఒక మీటర్ క్లాత్ వచ్చేటప్పటికి 2000 రూపాయలు, 3000 రూపాయలు అవుతుంది. అదే చైనా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో తయారు చేస్తే 500కు వస్తుంది. 500 దాన్ని అమెరికాకి తీసుకెళ్ళి 502 రూపాయలకు అమ్ముకుంటే వాళ్ళు 1000 రూపాయలకు అమ్ముకుంటే 400 లాభం. ఈ లాభాలు వస్తున్నాయని అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు పరిశ్రమలన్నీ తీసుకెళ్ళి చైనాలోనూ, బంగ్లాదేశ్లోను, వియత్నాంలో అట్లాంటి చోట్ల పెట్టి అక్కడ మానేశారు. దాంతో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. మిగతా పోనీ ఇలా పనిచేసే షాపుల దగ్గర, ఇట్లా పనిచేసేటువంటి ఏజెన్సీల దగ్గర ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే, భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు, చైనా నుంచి వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ తక్కువ రేటుకి పనిచేస్తున్నప్పటికీ వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి, అక్కడ లేవు. ఇప్పుడు అమెరికా వాస్తవంగా సున్నాతో కూర్చుంది. ఇప్పుడు దాన్ని పైకి తీసుకెళ్ళడానికి ఒకేసారి అన్ని సంస్కరణలు పెట్టేయడంతో కొంత ఇబ్బంది అవుతుంది. కానీ ఈ ఆంక్షలే పెట్టకపోతే, ఈ సుంకాలే విధించకపోతే ఇప్పుడు వీళ్ళెవరు వెనక్కి తగ్గేవాళ్ళు కాదు. ఇప్పటికే భారతదేశం సంప్రదింపులు, ఇటలీ సంప్రదింపులు, వియత్నాం సంప్రదింపులు, చైనా తప్ప మ్యాక్సిమం అన్ని దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. అర్జెంటీనా దగ్గర నుంచి ఆస్ట్రేలియా దాకా రాబోయే 2-3 నెలల్లో టారిఫ్లు దశల వారీగా ఒక్కొక్క దేశం మీద తగ్గించుకుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి.